హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం. దట్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ఈ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్ స్టడీస్లో కూడా ఇంటర్, డిప్లొమా, బీటెక్లో ఎక్కడికి వెళ్ళినా ఈ ట్రిగ్నోమెట్రీ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చాలామంది ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ టేబుల్ ఒక్కటి నేర్చుకుంటే మనకి ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఏ రేషియో వచ్చినా వీ కెన్ ఈజీలీ సాల్వ్. సో అందుకని మనం ఈ టేబుల్లో అన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ సైన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మిగతావి కాస్, టాన్, కాట్, కొసీకెంట్, సీకెంట్ వాల్యూస్ అన్నీ మనం రాయొచ్చు. సో అందులో ఫస్ట్ వన్ మనకు తెలుసు, సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 is 1. సో ఇప్పుడు నాకు ఓన్లీ సైన్ వాల్యూస్ తెలుసు. ఇప్పుడు కాస్ వాల్యూస్ ఎలా నేర్చుకోవాలంటే, సైన్ వాల్యూస్ని లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ రాసుకుంటూ వచ్చాం. సో అవే సైన్ వాల్యూస్ని రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాసుకుంటూ వెళ్ళాలి. అంటే సైన్ 0 ఇక్కడ నుంచి రాసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ 1 √3/2, ఇక్కడ 1/√2 యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ 1/2 ఇక్కడ వస్తుంది, 0 ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా సైన్ వాల్యూస్ తెలిస్తే కాస్ వాల్యూస్ దాని రివర్స్లో రాసుకుంటూ వచ్చేయాలి. సో ఇప్పుడు సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ తెలిసినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది టాన్ వాల్యూస్. సో మనకు ఫార్ములా తెలుసు, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా. సైన్ బై కాస్ వాల్యూస్ వేస్తే మనకి టాన్ వాల్యూస్ వస్తాయి. అంటే ఇప్పుడు టాన్ 0 degrees కావాలంటే సైన్ 0 బై కాస్ 0 వేయాలి. దట్ ఈస్ సైన్ 0 ఎంత, 0 బై కాస్ 0 1. 0 బై ఎనీథింగ్ ఈస్ 0. దట్ ఈస్ సైన్ టాన్ 0 0. సిమిలర్ ఫార్ములా sin 30 by cos 30, that is 1/2 by √3/2. 1/2 ఈ ఫ్రాక్షన్ రివర్స్లో అవుతుంది, దట్ ఈస్ 2/√3. 2 క్యాన్సల్, 1/√3 ఆన్సర్. సో tan 30 is equal to 1/√3. Similarly, sin 45 is equals to 1/√t by cos 45 is equals to 1/√2. దీన్ని సింప్లిఫై చేస్తే √3/1. √2 క్యాన్సల్. సో tan 45 is equal to 1. Similarly, tan 60 కావాలి అంటే sin 60 by cos 60 చేయాలి. sin 60 is equal to √3/2 by cos 60 is equals to 1/2. That is √3/2 into 2/1. 2 క్యాన్సల్, √3 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ tan 90 కావాలంటే sin 90 by cos 90 చేయాలి. tan 90 మీన్స్ sin 90 by cos 90, that is 1/0. 1/0 is equals to not defined. సో ఇప్పుడు మనకు సైన్ వాల్యూస్ వచ్చాక కాస్ వాల్యూస్ని ఏ విధంగా అయితే రివర్స్లో రాసుకుంటూ వచ్చామో అదేవిధంగా టాన్ వాల్యూస్ కూడా కాట్కి రివర్స్లో ఉంటాయి. సో కాట్ వాల్యూస్ని ఇటు నుంచి రాసుకుంటూ రావాలి. దట్ ఈస్, సో ఇక్కడ ఇటు నుంచి ఫస్ట్ రావాలి. cot 0 నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ tan 60 ఇక్కడ రావాలి. √3, 1 is as it is. So 1/√3 will come here, 0 here. సో ఈ విధంగా టాన్ వాల్యూస్ తెలిస్తే కాట్ వాల్యూస్ కూడా రాసుకోవచ్చు.
సో ఇప్పుడు సైన్, కాస్, టాన్, కాట్ 4 వాల్యూస్ వచ్చేసినాయి. ఇంకా మనకు కావాల్సింది సీకెంట్ థీటా, కోసీకెంట్ థీటా వాల్యూస్. సో ఇప్పుడు మనకు తెలిసిన రిలేషన్ ఏంటంటే cosecant theta is equal to 1 by sin theta. Secant theta is equal to 1 by cos theta. సో ఈ రెండిట్లో మనకి సైన్ వాల్యూస్ తెలుసు, కాస్ వాల్యూస్ తెలుసు కాబట్టి కొసీకెంట్ వాల్యూస్ రావాలంటే 1 బై సైన్ వాల్యూస్ చేసుకుంటే కొసీకెంట్ వస్తుంది. లేదంటే సీకెంట్ వాల్యూస్ కావాలంటే 1 బై కాస్ వాల్యూస్ చేసుకుంటే సీకెంట్ వాల్యూస్ వస్తాయి. సో ఈ రెండిట్లో కూడా ఏదన్నా ఒకటి కనుక్కొని మిగతాది సేమ్ వీటిలాగా రివర్స్లో నుంచి రాసుకుంటూ వచ్చేస్తే మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ సీకెంట్ కాకుండా కొసీకెంట్ వాల్యూస్ కనుక్కుంటున్నాను. కొసీకెంట్ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి? సో 1 బై సైన్ వాల్యూస్ చేయాలి. దట్ ఈస్ ఇప్పుడు నాకు ఫస్ట్ కొసీకెంట్ 0 కావాలి. కొసీకెంట్ 0 కావాలంటే సైన్ 0 వాల్యూస్ కనుక్కోవాలి. దట్ ఈస్ 1 బై సైన్ 0. 1 బై సైన్ 0, సైన్ 0 అంటే ఎంత? 0. సో 1 by 0 is equals to not defined. Similarly, cosecant 30 కావాలంటే 1 by sin 30 చేయాలి. 1 by sin 30 means 1 by 2. సో ఇది ఇక్కడికి వచ్చేస్తే 2 by 1 అవుతుంది. దట్ ఈస్ 2. సేమ్ అదే ఫార్ములా. cosecant 45 degrees కావాలి అంటే 1 by sin 45, దట్ ఈస్ 1 by root 2. సో ఇది రివర్స్లో వచ్చేస్తుంది ఫ్రాక్షన్, దట్ ఈస్ root 2. సో cosecant 45 is equals to root 2. నెక్స్ట్ ఫార్ములా. సిమిలర్లీ cosecant 60 degrees కావాలి అంటే 1 by sin 60 చేయాలి. దట్ ఈస్ root 3 by 2. సో ఈ ఫ్రాక్షన్ రివర్స్లో అయిపోతే 2 by root 3 వస్తుంది. by root 3. సో నెక్స్ట్ వాల్యూ cosecant 90 కావాలి అంటే 1 by sin 90 చేయాలి. 1 by sin 90 ఎంత? 1. దట్ ఈస్ 1 by 1 is equals to 1. సో ఇప్పుడు cosecant వాల్యూస్ వచ్చాయి కాబట్టి సీకెంట్ వాల్యూస్ రావాలంటే రివర్స్లో రాసుకుంటూ వెళ్ళాలి సేమ్. సో ఇక్కడ 1 ఇక్కడ వచ్చేస్తుంది. 2 by root 3 హియర్. సో root యాజ్ ఇట్ ఈస్ 2 ఇక్కడ. దిస్ ఈస్ నాట్ డిఫైన్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఓన్లీ నా సైన్ వాల్యూస్ని పట్టుకొని సైన్ వాల్యూస్ ఒక్కటి గుర్తుపెట్టుకొని దాని నుంచి కాస్ వాల్యూస్ రాశాను. సైన్ కాస్ వాల్యూస్ తెలిస్తే టాన్ వాల్యూ వచ్చింది. సో టాన్ వాల్యూ వచ్చాక కాట్ వాల్యూస్ని మళ్ళీ దాని రివర్స్లో రాసుకున్నాను. తర్వాత కొసీకెంట్ వాల్యూస్ కావాలంటే 1 by సైన్ చేస్తే కొసీకెంట్ వచ్చేస్తుంది. కొసీకెంట్ వాల్యూస్ వచ్చాక వాటిని రివర్స్లో రాస్తే సీకెంట్ వాల్యూస్ వచ్చేస్తాయి. చూసారా ఎంత సింపుల్గా ఉందో. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.